కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశం అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. బోయన్పల్లిలోని ప్రభుత్వ భూమిని 2023లో కేటీఆర్ 50 కోట్ల రూపాయల కమిషన్ తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంచలన ఆరోపణలు చేశారు. కంటోన్మెంట్ పరిధిలో 303 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని బోర్డులో తీర్మానించినట్లు ఆయన తెలిపారు. మట్ఫోర్డ్లోని పేదల గుడిసెలను తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడుతామని, పేదల గుడిసెల వివాదాన్ని డిఫెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఇక్కడ సర్వే నెంబర్ 57/1 అండ్ 157/1 ఈ రెండు గ్రామాల మధ్య డిస్ప్యూటెడ్ అవుతుందో, రెండు గ్రామాల మధ్య డిస్ప్యూటెడ్. అసలు అనేక దిక్కులు హైదరాబాద్ మేము చూస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూములుగా ఉన్న భూముల్ని అధికారులను పట్టుకొని పైరేవికారులు ఇవాళ ఇద్దరు ముస్లిం నవాబుల పేరుతోటి ఆ ఉర్దూల పేపర్ పుట్టించి అది దాన్ని తర్జుమాపేట చేసి అది ఎవరికి అర్థం కాకుండా చేస్తే గవర్నమెంట్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి అక్కర్లేదు. గవర్నమెంట్ రాజీ పడితే కంచే చేలను వేస్తే ప్రభుత్వం కాపాడాల్సినటువంటి ప్రభుత్వం తానే సరెండర్ అయిపోతే ఇంకేమిటో చెప్పండి. ఇవాళ ఒక ఎంఆర్ఓ వచ్చేది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఒక ఎంఆర్ఓ వచ్చేమో ఇది ప్రైవేట్ ల్యాండ్ అంటాడు. అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అసలు 4 తరాలు ఇక్కడ మార్కెట్ పక్క పొంటి దాని పేరేమంటారు అంజయ్య నగర్, కానీ మా దగ్గర జొన్నల బండి అని ఉంటుంది, అలవాళ్ళు ఒక జొన్నల బండి ఉంటుంది. 4 తరాలుగా వడ్డలు 4 తరాల క్రితం అంటే 100 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ బండలు కొట్టుకుంటున్నప్పుడు మమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెట్టేస్తారని చెప్పారు. అంటే ప్రభుత్వ భూమి కాకుండా ఉంటే ప్రభుత్వ అధికారులు ఎందుకు వస్తారు, ఎందుకు ఇబ్బంది పెట్టారు? అట్లాంటి భూముల్ని ఎక్కడో ఒక దొంగ దొరకంగానే వాడిని పట్టుకొని ఇవన్నీ మార్చుకొని ఈ కలెక్టర్ ఇది ఇచ్చిందని అదే ఇచ్చిందని చెప్పి చేస్తున్నారు. దాని పర్మిషన్ కూడా ఇచ్చిండ్రు. మేమన్నా దాని మీద మరొకసారి రీలుక్ చేయమని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ గవర్నమెంట్ దిగిపోతున్న సమయంలో 2023 జూన్ మాసంలో CCL క్లియర్ చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ అనేసి ఇచ్చిపోయారు. వాళ్ళు ఇచ్చినందుకు మాకున్న సమాచారం వీళ్ళకి కేటీఆర్ గారికి 50 కోట్ల రూపాయలు ముట్టిందంట. 50 కోట్ల రూపాయలు ముట్టినందుకు ఆ 8 ఎకరాల జాగా ప్రైవేట్ ల్యాండ్ అని ఆయన చేసి వెళ్ళిపోయిండు. దాని తర్వాత కోట్ల నడుస్తుంది. కోర్టులో నడిచిన కోర్టు ఆర్డర్ మీద వీరు ఇచ్చినట్టు దీని మీద ఖచ్చితంగా నేను కూడా కోర్టుకి వెళ్తాను. ఈ భూమిని ఏ భూమి అని తేల్చి ప్రజల భూమి నేను అంతకుముందు కూడా మీకు అందరికీ తెలుసు, నేను పొంగిలేటి గారిని కలవడం, కలెక్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం. ఎందుకంటే అప్పుడే ఎందుకు ఇచ్చాను కూడా డేట్ చెప్తాను మీకు. ఈ విషయం కూడా చెప్పాలా. జూలై 3 తారీఖు నేను ఎందుకు ఇచ్చిన అంటే అప్పుడు ఈ కంటోన్మెంట్ బోర్డులో ఆ ప్రైవేట్ అతను ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ పెట్టుకుని పర్మిషన్ ఇవ్వద్దు అనేసి నేను వీరికి చెప్తే అప్పుడు కూడా అంతర్గతంగా అన్ని సర్వేలు చేస్తే అప్పటికు CCL ఏముంది, ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది. నేను ఇచ్చిన నాడు ప్రైవేట్ ల్యాండ్ ఉందని కాబట్టి వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎన్ని రోజులు ఆగింది పర్మిషన్ కి? శ్రీ గణేష్ ఇచ్చిన లెటర్ కి ఆగింది. లేకుంటే అప్పుడే కంటోన్మెంట్ బోర్డు మధుకర్ నాయక్ గారు ఉన్నప్పుడే పర్మిషన్ ఇచ్చేది. అవన్నీ అయినాక వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. కాబట్టి నాకు దీని మీద ఇవన్నీ పూర్తి అవగాహన ఉంది కేసు మీద. అందుకే నేను అక్కడ సైట్ మీద పోయి ఏం మాట్లాడలే. నాకు ప్రజలు ఒక బాధ్యత ఇచ్చి ఓటేసి ఎమ్మెల్యేగా చిన్న పిల్లలకి ఎక్కడ పడితే అక్కడ పోయి ఏది పడితే చేస్తే నాకు కాదు ప్రజలకు కూడా గౌరవం ఉండదు. కాబట్టి ప్రజలు గౌరవం ఉండాలా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉండాలి. అంటే ఏం చేయాలా? నాకు రైట్స్ కోర్టు, నా రైట్స్ రెవెన్యూ, నా రైట్స్ కంటోన్మెంట్ బోర్డులో వచ్చి అదే రోజు నెక్స్ట్ రోజు అడిగినా ఏమైనా అడిగితే ఈ విధంగా ఇచ్చినా అని చెప్పిండు. రెవెన్యూలు అడిగినా ఇప్పుడు ఏం చేసినా కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలా. కోర్టుని ఎవరు ధిక్కరించలేరు.